మా పాపకి తన ఫస్ట్ టీత్ అయితే వచ్చేసాయి అండ్ అది కూడా 11th మంత్లో అయితే వచ్చింది. సో ఎలాగో 11th మంత్ ఫోటోషూట్ అయితే తీయాలి కదా. సో 11th మంత్కి అయితే కనుక మేము టీత్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో మా పాప పడుకోగానే నేనైతే థీమ్కి కావాల్సినవి కూడా రెడీ చేస్తున్నాను. నేను ప్లాన్ చేసింది ఏంటంటే చార్ట్ని టీత్ షేప్లో కట్ చేసి ఎమోజీస్ అయితే కనుక డ్రా చేద్దాం అనుకున్నాను. ఈలోగా కొన్ని డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అంతే, మా పాప అయితే లేచి కూర్చున్నది. అస్సలు డ్రా చేయనివ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ డే అయితే కనుక డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ డే కూడా డ్రా చేసేలోగా లేచి కూర్చుంది. సో ఇంకెలాగో బావ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాపనైతే బాగా చూసుకున్నాడు. సో నెక్స్ట్ అయితే డ్రా చేసిన దానికి స్కెచింగ్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఫైనల్లీ నేను అనుకునేవన్నీ కూడా డ్రా చేసి స్కెచ్ అయితే వేసేసాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కొంచెం బాగానే వచ్చాయి అనిపించింది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది డ్రా చేసి. ఎప్పుడో కాలేజ్ టైంలో రికార్డ్స్ లో డ్రా చేయడమే, మళ్ళీ ఇప్పుడు డ్రా చేస్తున్నాను. అండ్ ఇంకా మా పాప తన అల్లరైతే స్టార్ట్ చేసేసింది. అన్ని స్కెచెస్ కూడా తనకే కావాలంట. ప్లస్ అంతేకాకుండా ఒక్క హ్యాండ్ తోనే పట్టుకోవాలంట అన్ని కూడా. చాలా సేపు అయితే ఆడుకుంది స్కెచెస్ తోని. మా పాప ఎలాగో మంచిగా ఆడుకుంటుందని చెప్పి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మేము ఏదో చేస్తున్నామని చెప్పి స్కెచ్ పెన్స్ అన్ని కూడా వదిలేసి డెకరేషన్ పీకడానికి అయితే వచ్చేసింది. ఇలాగైతే అవ్వదని చెప్పి మావయ్యకి అయితే కనుక పాపని ఇచ్చేసి మేమైతే డెకరేషన్ అయితే కనుక కంప్లీట్ చేస్తున్నాము. డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత పాపనైతే తీసుకొచ్చారు. దానికి కూడా డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి. సో ఈలోగా డ్రెస్ చేంజ్ చేసేలోగా వచ్చి పీకేస్తుంది. దాన్ని పట్టుకొనివ్వడం లేదని చెప్పి అసలు ఎంత గట్టిగా అరుస్తుందో. ఇంక బావ నేను కూడా పాపకి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. నెక్స్ట్ అసలు ఫొటోస్ తీసినప్పుడు అస్సలు ఒక ప్లేస్లో అయితే నుంచోలేదు. ఇటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుంది, తీసుకొచ్చి మళ్ళీ కూర్చోపెడుతున్నాను. ఈలోగా బో అయితే పీకేసుకున్నది, మళ్ళీ పెడుతున్నాను, మళ్ళీ పీకేస్తుంది. అసలు చాలాసేపు పట్టింది ఈసారి ఫొటోస్ తీయడానికి. ఫైనల్లీ లాస్ట్లో అయితే కనుక కొన్ని పోజెస్ అయితే ఇచ్చింది. సో ఇంకా బావ అయితే ఫాస్ట్గా ఫొటోస్ అయితే తీసేసాడు. అవసరమా మనకి ఇన్ని ఫొటోస్ ఇంత కష్టపడి తీయడం అనిపిస్తుంది, కానీ వన్స్ ఆ మెమరీస్ అన్ని ఒకసారి చూడగా అలా హ్యాపీగా ఉంటుంది.